ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ వల్ల. మీలో అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడను, నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ది ట్రూత్, అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ, ఒక సోషల్ ఎథిక్స్లోని, లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు. మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి, ఎవడో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషన్ దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో అదేంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పాయింట్. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివాను. అప్పుడే అందుకని నాకు అర్థం అవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా, లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. ఇంత అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను తీసుకుంటాను, ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి సొసైటీ ప్రేక్షకు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు, అంతగా నీకేంటి. ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు, వాళ్ళ బతుకులు బతుకుతున్నారు. వాళ్ళందరూ చేసిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని సినిమా కొంతమంది చూడొచ్చు, బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది తప్పిస్తే ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కాబట్టి రోడ్డు ఇండస్ట్రీ అవ్వదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ సినిమా. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా శివ అనే సినిమా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శివ అనే ఒక సినిమాకి ఒక పేజ్ ఉంటుంది. అలా ఒక 50 years తర్వాత ఆర్జీవికి ఇండస్ట్రీలో ఏ ప్లేస్ ఉంటుంది? ఇప్పుడు మన పాత తరం వల్ల చెప్పుకుంటుంటాం. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఒక సెకండ్ తర్వాత ప్రపంచం అంతా మాయమైపోయినా కూడా నేను కేర్ చేయను. 50 years తర్వాత ఏంటి నేను అనేది ఐ డోంట్ కేర్. ఇంకొకళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను పట్టించుకోను. ఓకే. మీకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తి, మీరు క్లోజ్ స్నేహితుడు వాడను? ఎవ్వరూ లేరు. ఓకే. ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ఎవరు లేరు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారి ఫోటో పెట్టడానికి కారణం? ఇది రిప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఫోటో కాదు, సర్కార్ ఫోటో. అది సర్కార్ అనేది ఒక థాట్, అది అదొక పవర్, అదొక ఫిలాసఫీ. ఓకే. అందుకోసం పెట్టారు. మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరకు వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్నే చూస్ చేసుకుంటారా? ఎలా? చాలామంది ఐ థింక్ 2 factors ఉండవచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డిసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు.
ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది కానీ అది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒకసారి. జేడి మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతున్నట్టు కదా, మైండ్ సెటప్ కూడా. ఈవెన్ అతనికి ఏదైనా ఎప్పుడైనా గీతోపదేశం చేశారా ఏంటి? ఎప్పుడు ఎవరు గీతోపదేశం, నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దని. ఏంటది? ఎవరికి వినొద్దు? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దు అని. వినొద్దు. ఓకే. ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్ళకంటే తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని శివ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అంతే స్థాయిలో దాని స్థాయిని పడేశాడు కేవలం 5D చిన్న కెమెరాలతో. దానివల్ల ఇండస్ట్రీ నాశనమైందని చాలామంది అంటున్నారు. అదేంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ స్టూపిడ్ థింగ్ అది అసలు అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే సినిమాలు తీయటానికి అవి రిలీజ్ చేసి ఆడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. కొత్త టెక్నాలజీతో ఎప్పుడైనా ఏమవుతుందండి, ఇప్పుడు నేను శివ టైంలో నాకు అసలు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ అనేది దొరకటం అనేది ఇంపాసిబుల్ థింగ్. అసలు ఒక మ్యాగజైన్ ఉండేది, అసలు కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లైట్స్ కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక సీన్ ఎట్లా తీశారు టెక్నీషియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఓకే. అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసిన వల్ల అక్కడ వచ్చేది. నేను ఒక్కడిని చదివినా మ్యాగజైన్ అక్కడ ఆ టైంలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను సినిమా బ్రేక్ కోసం ట్రై చేస్తా స్టూడియోలో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడో లైబ్రరీలో ఒకటో రెండో చిన్న బుక్స్ దొరికాయి సినిమా మేకింగ్ గురించి. ఐడియా అనేది ఒక ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఒక అని ఆడ అనకాపల్లిలో ఉండొచ్చు, చక్కడపల్లిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉయ్యూరులో ఉండొచ్చు. అతనికి ఫాదరు డబ్బులు అంత ఎక్కువ ఉండకపోవచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దాని మూలాన మన ప్యాషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ డెసిషన్ తీసుకోలేరు. మీకున్న బాధ్యతలు, మీకున్న అవసరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీతో ఏమైందంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సినిమా తీసే పరికరాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను 5D తీసినప్పుడు 5D ఎప్పుడది ఒక 4-5 సంవత్సరాలు అంటారు. ఇవాళ మీకు ఈ ఫోన్లో 4K ఉంది. 4K 5Dకి మీకు యారీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇది రెజల్యూషన్ ఆఫ్ ది ఫుటేజ్లో. అది ఎప్పుడు ఎవరు ఎంత తొందరగా తీసుకుంటే ఎవరో ఒకటి చేయాలి కదా ఆ స్టెప్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు యావిడ్ యూజ్ చేశారు కురితిపునాలు అనే పిక్చర్లో. అంతకుముందు అంతా సీన్ బ్యాక్ వాడేవారు. యావిడ్లో అది ఏదో కొంచెం సింక్ ప్రాబ్లం ఏదో వస్తే యావిడ్ పని చేయదు అది అని మోసారు మొత్తం ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇవాళ యావిడ్ FCP లేకపోతే అసలు ఇండస్ట్రీని మనం ఊహించలేం. అప్పుడున్న మొత్తం ఎడిటర్లు అందరూ వెళ్ళిపోయారు. యావిడ్ ఆపరేషన్ తెలియకపోతే ఎడిటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ఆ రెవల్యూషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను ఇలాగా ఈ రామ్ గోపాల్ వర్మ ఈ కెమెరాలు ఏ కెమెరాతోనో తీసేసి మొత్తం నాశనం చేశారని ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ నేను కొమ్ములతో పుట్టాడా అని వేరేవాడిగా తీసేదానికి అవకాశం లేదా? రేపు పొద్దున వాడు ప్రూవ్ చేసుకున్నాడు. వాడు తీసిన విధానం ఆ కంటెంట్ నచ్చినప్పుడు రేపు పొద్దున 5D కాకపోతే వాడు అమెరికా వెళ్ళి అవతార్ తీయచ్చాడు. వాడి టాలెంట్కి సంబంధించిన విషయం అది.